పాకిస్తాన్లో లష్కర్-ఎ-తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా ఖలీద్ దారుణ హత్యకు గురయ్యాడు. సింధు ప్రావిన్స్లోనే ఖలీద్ను తుపాకులతో కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. భారత్లోని అనేక ఉగ్ర కుట్రల్లో ఖలీద్ కీలక సూత్రధారుడిగా ఉన్నాడు. ఇక 2001లో రాంపూర్ సిఆర్పీఎఫ్ క్యాంపుపై దాడిలో మాస్టర్ మైండ్గా వ్యవహరించాడు. అలాగే 2006లో ఐఐఎస్సి బెంగళూరులో బాంబు దాడిలో పాల్గొన్నాడు. 2008 నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు ఖలీద్. ఇక నేపాల్ కేంద్రంగా లష్కర్ ఉగ్రవాదులను భారత్కు పంపిస్తున్నాడు ఖలీద్. రైట్, దీనిపై మరిన్ని వివరాలు శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, లష్కర్ టాప్ టెర్రరిస్ట్ అంతం చేయడంపై అప్డేట్స్ ఏంటి? లష్కర్-ఎ-తోయిబా టాప్ టెర్రరిస్ట్ గా ఖలీద్ ఉన్నాడు. మొదటి నుంచి కూడా మన భారతదేశంలో జరిగినటువంటి అటాక్లకు వెనుక ఇతను సూత్రధారి, అదేవిధంగా ఇతని ప్లానింగ్ ఉందనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆ ఘటన వెనుక కూడా సైఫుల్లా ఖలీద్ పాత్ర ఉందనేటువంటి అనుమానం మొదటి నుంచి ఉంది. ఈ క్రమంలోనే అతను గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఖలీద్ ప్రధానంగా లష్కర్-ఎ-తోయిబాలో రిక్రూట్మెంట్, అదేవిధంగా లాజిస్టిక్స్ సపోర్టు, దాంతోపాటు నిధుల సేకరణలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. అదేవిధంగా కీలకమైన అటాక్లకు సంబంధించి ప్లానింగ్లో కూడా భాగంగా ఉంటాడు. ఇతని ఆలోచనలకు అనుగుణంగానే, ఇతని ప్లానింగ్కి అనుగుణంగానే అటాక్స్ జరుగుతూ ఉంటాయి. దీంతోపాటు ఖలీద్ ఇంకొక పని కూడా చేస్తూ ఉంటాడు. అదేంటంటే భారత్లోకి ఉగ్రవాదులను నేపాల్ మీదుగా పంపించడం అనేది ఇందులో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. దీనిలో కూడా ఖలీద్ పాత్ర కీలకంగా ఉంటుంది. పాకిస్తాన్లో టెర్రరిస్టులను ట్రైన్ చేయడము, వాళ్ళను రిక్రూట్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నేపాల్కు తీసుకెళ్తారు. నేపాల్లో ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తారు. అక్కడే స్థానికంగా ఉన్నట్లు నమ్మిస్తారు. నేపాల్ నుంచి భారత్కు ఆ ఉగ్రవాదులను పంపిస్తుంటాడు. ఈ విషయాలన్నిటి కూడా ఖలీద్ స్వయంగా చూసుకుంటాడు. దీనికి సంబంధించినటువంటి అన్ని నిధులు కానీ, లాజిస్టిక్ కానీ, లేకపోతే రిక్రూట్మెంట్ కానీ మొత్తం ఇవన్నీ కూడా ఖలీద్ చూస్తుంటాడు. ఆ తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి ఉగ్రవాదులు వాళ్ళు చెప్పినటువంటి టైము కానీ, లేకపోతే వాళ్ళు ప్లాన్ చేసిన విధంగా అటాక్స్కు పాల్పడుతుంటారు. ఇది ప్రధానంగా జరిగేటువంటి అంశం. అయితే ఖలీద్ పాకిస్తాన్లోనే గుర్తున్న వ్యక్తుల చేతిలో హతం కావడం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఖలీద్ కూడా మిగిలిన ఎవరికైతే టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చి భారత్కు నేపాల్ మీదుగా పంపిస్తుంటాడో ఇతడు కూడా చాలా కాలం పాటు నేపాల్లోనే ఉన్నాడు. వినోద్ కుమార్ అని పేరు కూడా మార్చుకున్నాడు. ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. అక్కడే ఉన్నటువంటి ఒక నగ్మా బాను అనేటువంటి ఒక స్థానిక యువతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి నేపాల్ మీదుగానే నేపాల్లోనే ఉంటూ అక్కడే ట్రైనింగ్ ఎవరైతే ఇతను ఎంపిక చేస్తాడో ఆ టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తుంటాడు. వాళ్ళను అటాక్కు సిద్ధం చేస్తుంటాడు. ఆ ట్రైనింగ్ సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తూ అటాక్ల సమయంలో కూడా తెర వెనుక ఉంటూనే కీలకంగా వ్యవహరిస్తూ అటాక్లు కరెక్ట్గా జరిగే విధంగా కూడా ఇతను ప్లానింగ్ ఇస్తూ ఉంటాడు. అయితే ఈ మధ్యకాలంలో చాలా కాలం పాటు నేపాల్లో ఉన్నటువంటి ఖలీద్ ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లోకి మకా మార్చాడని తెలిసింది. పాకిస్తాన్లోనే ఉంటూ ఈ మధ్య కూడా సేమ్ ఇవే టెర్రరిస్ట్ అటాక్లకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ సమయంలోనే అతను హత్యకు గురి కావడం అనేది కీలకంగా మారింది. నేపాల్లో వినోద్ కుమార్గా ఉంటూనే ఉన్నటువంటి ఖలీద్ ఈ మధ్య కాలంలోనే తన స్థావరాన్ని పాకిస్తాన్కు మార్చుకున్నాడు. నేపాల్లో చాలా కాలం పాటు ఫేక్ ఐడెంటిటీతోని ఉన్నాడు. పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్ బాదిన్ జిల్లా మాట్లే అనేటువంటి ప్రాంతానికి ఇతను మకా మార్చాడు. అక్కడ కూడా సేమ్ రిక్రూట్మెంట్ చేయడం, అదేవిధంగా ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని నేపాల్కు పంపించడం, అక్కడ ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేయడం, అక్కడి నుంచి భారత్కు ఆ ఉగ్రవాదులను చొరబడేట్ చేసి ఫేక్ ఐడెంటిటీతో పంపించి వాళ్ళు మళ్ళీ తిరిగి మన దేశంలో అటాక్స్ చేసే విధంగా ప్లానింగ్ అనేది చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతను అక్కడున్నటువంటి స్థానికుల చేతిలోనే, ఎవరైతే గుర్తున్న వ్యక్తుల చేతిలోనే కాల్పులలో హత్యకు గురయ్యాడు. అయితే ఖలీద్ సంబంధించినటువంటి అంశంలో మొదటి నుంచి కూడా పహల్గామ్ ఘటనలో కూడా అతని మీద అనుమానాలు ఉన్నాయి. అదే కాకుండా గతంలో ఇండియాలో జరిగినటువంటి 3 అటాక్స్లో 2001 నుంచి 2006 మధ్యలో 3 మేజర్ అటాక్స్ జరిగాయి ఇండియాలో. ఆ అటాక్స్ మీద కూడా వెనుక కూడా ఖలీద్ పాత్ర ఉందనేది మొదటి నుంచి కూడా అనుమానం ఉంది. ఈ 3 ఘటనలు కూడా ఖలీద్ను నిందితునిగా చేర్చారు. 2001లో రాంపూర్లో సిఆర్పీఎఫ్ క్యాంపు మీద దాడి
దాడి జరిగింది. అందులో కూడా ఖలీద్ పాత్ర ఉందనేటువంటి అనుమానం ఉంది. అదేవిధంగా 2005లో బెంగళూరులో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మీద కూడా అటాక్ జరిగింది. 2006లో నాగపూర్లో RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేంద్ర కార్యాలయం మీద కూడా దాడి జరిగింది. ఈ 3 ఘటనల్లో 2001 నుంచి 2006 మధ్య 5 ఏళ్ల కాలంలో ఈ 3 మేజర్ అటాక్స్కి జరిగాయి. దీంట్లో ఖలీద్ పాత్ర ఉందనేది స్పష్టంగా మొదటి నుంచి భారత్ చెప్తోంది. ఖలీద్ను నిందితుడు కూడా ఆ ఘటనలో చేర్చింది. అయితే ఇటీవల కాలంలో పహల్గామ్ ఘటన జరిగిన నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఖలీద్ మీద అనుమానం వ్యక్తం చేసింది భారత ప్రభుత్వం. ఇక్కడ NIA కూడా అతని పాత్ర మీద ఆరా తీసింది. ఖలీద్ ఎక్కడున్నాడు, ఏ వేటి మీద పనిచేసినట్టు అంశం మీద కూడా ఆరా తీసిన నేపథ్యంలో ఇటీవల కాలంలోనే నేపాల్ నుంచి పాకిస్తాన్కు మకా మార్చాడు. అక్కడ కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నాడు, నిధుల సమీకరణ చేస్తున్నాడు టెర్రర్ అటాక్ల కోసం. అదేవిధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ సిద్ధం చేస్తున్నటువంటి అంశం మీద కూడా కూపీలాగారు. ఈ క్రమంలోనే అతను హత్యకు గురయ్యాడు. మొత్తంగా మనకు 2 ఏళ్లలో 16 మంది లష్కరే తోబే కానీ ఇతర టెర్రరిస్టు సంస్థలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి 16 మంది టెర్రరిస్టు లీడర్లందరూ కూడా పాక్ గడ్డ మీదనే కాల్చివేతకు గురయ్యారు, అక్కడే హత్య చేయబడ్డారు. ఇది కూడా ఒక గమనించదగ్గటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కూడా భారత్ సంబంధించి విషయం కక్కడంలో ఖలీద్ అనేవాడు ముందుండేవాడు. భారత్ మీద ఎప్పుడు అటాక్ చేయాలనేటువంటి చూస్తుండేవాడు. భారత్ను ద్వేషించడంలో ముందుండేటువంటి ఖలీద్ హత్యకు గురి కావడం వెనుక స్థానికులే కాల్చి చంపారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భారత్లో జరిగినటువంటి 3 అటాక్లో కూడా అతని పాత్ర ఉంది, అతనే ప్లానింగ్ చేశాడనేటువంటి అనుమానం కూడా మన భారత్కు మొదటి నుంచి ఉంది.